ఏం శృంగారం అరే నువ్వేంద్రా నువ్వు కథలు నాకు కథలు కొడుతున్నావు నువ్వు. టీజర్ 10:52కి వస్తుంది అన్నారు, కానీ 11:35కి వచ్చింది. సర్లేండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇది మామూలే కదా. ఫైనల్లీ టీజర్ వచ్చింది. మరి టీజర్ ఎలా ఉంది, దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అయితే దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ప్రభాస్ గారి లైనప్లో అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఆడియన్స్ కావచ్చు, డౌట్ ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది రాజా సాబ్. ఇప్పుడు టీజర్ వచ్చింది, అందరూ చూసే ఉంటారు. మరి ఇప్పుడు అదే డౌట్ పడతారా? సినిమా పరిస్థితి ఏంటి, తేడా కొడుతుందా లేకపోతే చరిత్ర తిరిగిపోద్దా? డిస్కస్ చేద్దాం. టీజర్ స్టార్టింగ్ ఫ్రేమ్లో ఒక పెద్ద బంగ్లాను చూపిస్తారు. అది కూడా ఒక దట్టమైన అడవిలో. బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఓవర్. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా ఈ సంపదను నేను అనుభవిస్తాను అని. దాని తర్వాత మనకి ఒక కట్ చూపిస్తారబ్బా, అదే కళ్ళు. ఆ కళ్ళల్లో ఏదో మెరుపుంది, అదే ప్రభాస్ గారి కళ్ళు. ఆ షాట్ మాత్రం చాలా బాగా అనిపించింది, భలే చూపించారు. తర్వాత కొన్ని కట్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అందులో హర్రర్ ఉంది, అలాగే హీరో ఎలివేషన్ కూడా ఉందన్నమాట, స్టోరీ కూడా ఉంది. ఒక వ్యక్తి నుంచి ఒక దెయ్యం అలా పాస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే నీళ్ళలో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలాగే మన హీరో గారి షాట్స్ కూడా అలా వస్తూ ఉంటాయి. చాలా బాగుంది కట్టు మాత్రం. అలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నప్పుడు ఒక దెయ్యం, మొసలి, దేవుడా ఆ షాట్ మాత్రం నిజంగా చాలా భయంగా అనిపించింది. తర్వాత వెంటనే ప్రభాస్ గారిని చూపిస్తారు, లుక్ మాత్రం అదిరిపోయిందండి. అప్పుడు ప్రభాస్ గారు ఇలా అంటారు, హలో హలో బండి కొంచెం మెల్లగా, ఎందుకంటే టీజర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, అంత ఫాస్ట్ వద్దమ్మా, కొంచెం స్లో తగ్గించు, కొంచెం ఆడియన్స్‌ని, ఫ్యాన్స్‌ని ఇన్వాల్వ్ చెయ్యి అన్నట్టుగా చెప్పారు. కట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యొక్క లుక్స్‌ని మనకు చూపిస్తారు. ప్రతి లుక్ కూడా అదిరిపోయింది. అలాగే ఆయన ఒక మాట చెప్తాడు, అసలే మన జీవితం అంతంత మాత్రం అని చెప్పేసి. అంటే ఆయన జీవితం అనుకున్నంత స్థాయిలో లేదన్నమాట, అలా సాగిపోతూ ఉంది. తర్వాత ఇంకొన్ని షాట్స్ అవి కూడా బాగున్నాయి. తర్వాత హీరోయిన్ చూపిస్తారు, హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఆ అమ్మాయి అంటుంది చేసిన నేరాలు ఏంటి అని. అప్పుడు డార్లింగ్ భలే క్యూట్‌గా ఆన్సర్ ఇస్తాడు. నిజంగా ఈ టీజర్‌లో ప్రభాస్ గారి యాక్టింగు, అలాగే ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకప్పటి ప్రభాస్ గారిని చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కంప్లీట్‌గా కాదు గానీ, బట్ ఆ ఫీలింగ్ మాత్రం వచ్చిందండి. చాలా మంచిగా అనిపించింది. ప్రెజెంట్ ప్రభాస్ గారు ఎక్కడో ఉన్నారు, ఒక రేంజ్‌లో ఉన్నారు. ఆయన పాత సినిమాల టచ్ మనకు కనపడడం లేదు, కానీ ఈ సినిమాలో కనిపించబోతుంది. అది మనకు టీజర్‌లో స్పష్టంగా కనిపించింది. తర్వాత ఇంకొన్ని క్యూట్ సీన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఒక అమ్మాయి, మరో హీరోయిన్ అన్నమాట, వచ్చి హా! తనకి అయిన గాయాన్ని కొరికేసాడు కదా, అది చూపిస్తే, "ఏవండీ తాగిన మత్తులో కొరికేస్తాను" అని చెప్తారు ప్రభాస్ గారు. అబ్బా! నిజంగా చాలా మంచిగా కామెడీగా అనిపించింది నాకైతే. అది మాత్రమే కాదు, ఈ టీజర్‌లో మరో దగ్గరైతే అబ్బో! పిచ్చ కామెడీ, బాగా నవ్వొచ్చింది. దీని తర్వాత అసలైన కథ, ఆ బంగ్లాలోకి ఎంట్రీ అన్నమాట. ప్రభాస్ గారు అడుగు పెట్టగానే రక్తాభిషేకంతో వెల్కమ్ అనుకుంటున్నా, కానీ ఆ వెల్కమ్ మాత్రం మనం అనుకున్నంత సాఫ్ట్‌గా ఏమి ఉండదు. చాలా హార్డ్‌గా ఉంటది. ఐ మీన్ భయంకరంగా ఉంటది. తర్వాత ఫాస్ట్‌గా ప్రభాస్ గారివి కొన్ని క్లిప్స్ చూపిస్తారు. ఆ క్లిప్స్ ఇవే అన్నమాట. మనకు చూస్తుంటే ఆయన ఫేస్‌లో ఒక పెయిన్ కనిపిస్తుంది. డిఫరెంట్‌గా ఉంది, కానీ పెయిన్ మాత్రం ఒకటే. సో, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది. అది ఏమై ఉంటుంది? ఇకపోతే సంజయ్ దత్ గారు. హా! తాత ఆయనే అనుకుంటా, మన హీరో మనవడు. మరి మనవడికి ఆస్తి ఇవ్వకుండా తాత ఎందుకు? ఇంకొకటి, మనవడు కాకపోవచ్చు కూడా, కానీ మనవడు కాకుండా ఇంత పెద్ద బిల్డప్ అయితే ఉండదు అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమైతదో. తర్వాత ప్రభాస్ గారు హిందీలో ఒక డైలాగ్ చెప్తారు, ఏంట్రా ఇది అన్నట్టు. తర్వాత అందరూ షాక్ అయ్యి పైకి చూస్తారు. అసలు పైన ఏముంది అంటే, పైన దద్దరిల్లిపోయే విషయం ఒకటుంది. చాలామంది నించో ఉన్నారు. అలాగే ఒక పెద్దాయన కుర్చీలో కూర్చో ఉన్నారనమాట. అసలు అర్థం కావట్లేదు, ఆ కూర్చున్నది ఎవరు? సంజయ్ దత్త గారా? లేకపోతే ప్రభాస్ గారా? ఎందుకంటే ప్రభాస్ గారిది ఒక లుక్ వచ్చింది, అది ఓల్డ్ లుక్. అది కూడా మనకు ప్రెజెంట్ చేసింది తిరగతిప్పే. సో, కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభాస్ గారే అయ్యుండాలి. డౌట్ లేదు, ప్రభాస్ గారే. మరి ప్రభాస్ గారు డబుల్ యాక్షనా? లేకపోతే ఒక్కరేనా? అంటే మనవడే ఆ వేషం వేశాడా? కానీ మనవడు ఆ వేషం వేస్తే అలా పైన తిరగదిప్పి ఉండడం ఏంటి? అమ్మో! తలుచుకుంటేనే వింతగా ఉంది. బట్ చూద్దాం ఏమైతదో. అంటే ఒకవేళ ప్రభాస్ గారి ఫాదరేమో అయ్యుండొచ్చు,
ప్రభాస్ గారి ఫాదర్ అయ్యుండొచ్చు. ప్రభాస్ గారికి సహాయం చేయడానికి వచ్చారా? అయ్యుండొచ్చు. లేకపోతే బెండ్ తెద్దామని వచ్చారా? అయ్యుండొచ్చు. చాలా ఉన్నాయి. చాలా పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఈ షాట్. ఒక వ్యక్తిని తలకిందులుగా తాడు కట్టి ఒక బావి లాంటి దాంట్లోకి పంపిస్తున్నాడు. చుట్టుపక్కల చూస్తే తంత్రాలు, మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆత్మనేమన్నా రప్పించడానికా? లేకపోతే బావిలో ఏమైనా పడిపోతే దాన్ని పైకి తీయడానికా? సంథింగ్ ఏదో ఉంది. సంథింగ్ ఏదో ఉంది. తర్వాత ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. ఆ అమ్మాయి నీళ్ళలో ఉంది. మనకి స్టార్టింగ్‌లో ఒక క్లిప్ చూపిచ్చారు గదా! ఐ మీన్ ఫ్రేమ్ చూపిచ్చారు గదా! ఒక అమ్మాయి నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకరే అయ్యుండొచ్చు. అదే ఆ వాటర్‌లో మొసలు కూడా ఉన్నట్టు మనకి చూపించారు. సో, ఆ మొసలికి, ఈ సీన్‌కి లింక్ ఉందేమో అని జెప్పి అనిపిస్తోంది. చూద్దాం. చూద్దాం. దీన్ని చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఒక్కటే. టీజర్ స్టార్టింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంది గదా! చెప్తారన్నమాట సంజయ్ దత్ గారు. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ ఆస్తిని నేనే అనుభవిస్తా అని జెప్పేసి చెప్తారు గదా! సో, ఇది జూస్తుంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మ వచ్చి ఆ నగలు మొత్తం వేసుకున్నట్టు ఉందన్నమాట. ఇది జూసి నాకు కొంచెం ఫన్నీగా అనిపిచ్చింది. బట్ బావుంది. ఓకే. పర్లేదు. తర్వాత 'ప్రభాస్' గారు గాల్లో దడ, దడ, దడ అని చెప్పు అలా ఎగిరిపోతూ ఉంటారు. మరి ఎందుకు ఎగిరిపోయారు? ఆయన కావాలని ఎగిరిపోయారా? లేకపోతే వాళ్ళ తాతగారు, లేకపోతే నాన్నగారు ఎగరేశారా? ఇదొక డౌట్ ఉందన్నమాట. తర్వాత ఫాస్ట్‌గా మళ్ళీ ఇంకొన్ని క్లిప్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. అందులో ఫ్యామిలీ కనిపిస్తది. ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఆ తర్వాత బంగ్లా కాలిపోతూ ఉంటుంది. 'ప్రభాస్' గారి చేతిలో కొరడ. ఆ కొరడాకి మంట. ఆయన కొడతాడు. ఆహా! అంటే 'ప్రభాస్' గారే ఆ బంగ్లాని తగలబెట్టేస్తున్నాడా? అయ్యుండొచ్చు. 'రాజా సాబ్' అని టైటిల్. ఆ తర్వాత సైలెంట్‌గా ఉంటుంది. ఒక షాట్ గుండెకాయ అలా పైకొచ్చేసింది. అంత భయమేసింది. నిజంగా భయంగా అనిపిచ్చింది. తర్వాత 'ప్రభాస్' గారు అందరూ అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ రూమ్‌లోకెళ్ళిపోయారు. అది చాలా కామెడీగా అనిపిచ్చింది. తర్వాత 'ప్రభాస్' గారు వణికిపోతూ ఆహ్, అక్కడ ఆ మూల కూర్చొని ఉంటారు. అప్పుడే కరెంట్ పోతది. అప్పుడొక డైలాగు. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. ఈ షాట్‌కి పిచ్చ నవ్వొచ్చింది. 'ప్రభాస్' గారి యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, లుక్స్ అదిరిపోయాయండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. తమన్ గారు బాగా వర్క్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్‌లో తమన్ గారు చాలా, చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్‌ని ఎదుర్కొంటూ ఉన్నారు. బీజీఎమ్స్ విషయంలో గావచ్చు, సాంగ్స్ విషయంలో గావచ్చు. బట్ మన తమన్ గారు 'ప్రభాస్' గారి సినిమాలకి బాగా వర్క్ చేస్తారు. ముఖ్యంగా 'రాధేశ్యామ్' ఇప్పుడు దీనికి కూడా ఖచ్చితంగా కనబడుతుంది. వర్క్ అయితే కనబడుతుంది. చూద్దాం ఏమైతదో. ఇకపోతే చాలా మందికున్న డౌట్ ఈ సినిమా షెడ్డుకెళ్ళిపోతుందేమో అని జెప్పేసి. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత అబే! అదవ్వదమ్మా! అందరి అంచనాలు తారుమారు చేసి పడేసింది. ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది. విషయం ఉందమ్మా. అక్కడ విషయం ఉంది. ఏదో వచ్చేసాం, విడుదల చేసాం, వెళ్ళిపోయాం. టీజర్‌లో లేదు. ఒక ట్రైలర్‌లా ఉంది. చాలా పెద్దదే ఇచ్చారు. 2 మినిట్స్ ప్లస్సే ఇచ్చారు. ఏదో 1 మినిట్ ప్లస్ కాదు. సో, డీటెయిల్స్ చాలా ఉన్నాయన్నమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. హోప్ అయితే ఉందండి. పెద్ద హోప్ అయితే ఉంది. వచ్చింది. చూద్దాం. ఆ సినిమా మన అంచనాలను మించి ఆడి 1000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. సో, గైస్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, ఇది ఓవరాల్‌గా టీజర్ గురించి నా ఎక్స్‌పీరియన్స్, నా ఒపీనియన్. ఈ ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. సినిమాకి సంబంధించిన కంటెంట్‌ని తీసుకొస్తూ ఉంటాను. థాంక్ యూ. బాయ్.